కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం జనసేన పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని వల్లభనేని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆత్మీయ సమావేశం విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు యార్లగడ్డ వెంకట్రావు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ గుర్తించారన్నారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు, మచిలీపట్నం జనసేన అభ్యర్థి బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఏపీ కన్వెన్షన్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి హాజరైన ప్రతి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి, ఈ పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, ఈ రాష్ట్రం అంధకారంలో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒడ్డునేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం చారిత్రాత్మక అవసరంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఈ పొత్తు సహేతుకం కాదని కొంతమంది పనికిమాలిన మంత్రులు మాట్లాడుతూనే హాస్యాస్పదంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు? వైనాట్ 175 అని 2 నెలల క్రితం మాట్లాడిన ఈ వైసీపీ ప్రభుత్వం 170 సీట్లు మాయ అని చెప్పిన ప్రభుత్వం 2 మాసాలు తిరగకుండానే సిద్ధమని పోస్టర్లు వేసుకుని సిద్ధమనే స్థాయికి పడిపోయింది. ఈ 175 స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో 200 మంది అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు నామినేషన్ చేసిన తర్వాత రాబోయే 10 రోజుల తర్వాత సిద్ధం నుంచి ఎక్కడికి వస్తారో వేచి చూసి అప్పుడు స్పందిస్తా మంత్రులు మాట్లాడిన దాని మీద. అలాగే జనసేన తరఫున నేను పోటీ చేస్తూ ఉన్నాను. అలాగే గన్నవరం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన, బీజేపీ బలపరిచినటువంటి వెంకట్రావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. అందరం కలిసి ఒక చక్కటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గన్నవరంలో సభ బ్రహ్మాండంగా సక్సెస్గా చేశాం. రేపటి నుంచి కార్యకర్తలు మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉధృతంగా ప్రచారం చేస్తారు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, అలాగే చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాల మేరకు రానున్నటువంటి ఒక 2 మాసాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది. ఒకసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో మరి బ్రహ్మాండంగా జరగబోతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి అనేది మనం ఎక్కడ చూడటం లేదు. ఈ రాష్ట్రంలో సంపద అనేది ఎవరు సృష్టించట్లేదు. భావితరాల వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి ఆందోళన ఈరోజు ఈ సమాజంలో మిగిలింది. మరి ఒక పక్క పోలవరం ప్రాజెక్టు